కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానిక శివాలయం సర్కిల్ మున్సిపల్ స్థలంలో మున్సిపల్ అధికారులే నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న మున్సిపల్ స్థలంలో దసరా ఉత్సవాలకు మాత్రమే అని శ్రీనిధి పాల డైరీ కంటైనర్కు గత మున్సిపల్ కమిషనర్ అనుమతులు ఇచ్చారు. ఆ రోజు 14 రోజుల వరకు మాత్రమే శ్రీనిధి పాల డైరీ కంటైనర్ అనుమతి అని చెప్పిన అధికారులే ఇప్పుడు నవంబర్ 30 వరకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రొద్దుటూరు ప్రజలు గుసగుసలాడుతున్నారు. పోనీ ఇప్పుడు డిసెంబర్ 6వ తారీఖు వచ్చినప్పటికీ అధికారులు మిన్నుకుందినట్లు ఉండిపోవడం వెనుక ఆంతర్యం ఏమి అని ప్రజలు అనుకుంటున్నారు. గత మున్సిపల్ కమిషనర్ ఎంకరేజ్మెంట్ ట్యాక్స్ తో శ్రీనిధి పాల డైరీకి అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఎంకరేజ్మెంట్ ట్యాక్స్ వేసి మాకు కూడా షాపులకు అనుమతులు ఇవ్వాలని కమిషనర్ను పలువురు వ్యాపారస్తులు నాయకులు ప్రశ్నించినట్టు సమాచారం. శ్రీనిధి పాల డైరీకి నవంబర్ 30న గడువు ముగుస్తాయని, తర్వాత ఖాళీ చేయిస్తామని ప్రస్తుత కమిషనర్ అటువైపు కూడా చూడటం లేదంటే లోగుట్టు ఏమిటని ప్రొద్దుటూరు ప్రజానికం అనుకుంటున్నారు. శ్రీనిధి పాల డైరీకి గడువు ముగిసినప్పటికీ శ్రీనిధి పాల డైరీ కంటైనర్ను అక్కడి నుండి ఖాళీ చేయించని మున్సిపల్ అధికారులపై పేదలకు ఒక న్యాయం, పెత్తందారులకు ఒక న్యాయం అన్నట్లు మున్సిపల్ కమిషనర్ వ్యవహార తీరు ఉన్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు. వేచి చూడాలి మరి ఈ మున్సిపల్ కమిషనర్ శ్రీనిధి పాల డైరీ కంటైనర్ను ఖాళీ చేయిస్తారా, లేక రాజకీయ ఒత్తిళ్లతో కొనసాగిస్తారా, లేక మామూళ్ల మత్తులో జోగుతారా? వేచి చూడాలి మరి.